హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేను మీ ఇందిర ఇంకో ట్రెడిషనల్ హెల్దీ రెసిపీతో వచ్చాను. మైదా పిండి కానీ రైస్ కానీ లేకుండా, బయట కొనాల్సిన పని లేకుండా ఇంట్లోనే హెల్దీగా 2 రకాల వడియాలు తయారు చేసుకుందాము. జొన్న పిండి వడియాలు ఒక్కసారి ప్రిపేర్ చేసుకుంటే 1 year వరకు వాడుకోవచ్చు. అన్నంలోకి సైడ్ డిష్గా వాడుకోవచ్చు, లేదంటే స్నాక్స్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. బీపీ షుగర్ ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా తినొచ్చు, ఎందుకంటే దీంట్లో ఆయిల్ చాలా తక్కువ పడుతుంది. గ్లూటెన్ ఫ్రీ వడియాలు. ముందుగా మురుకుల వడియాలు చేసుకుందాము. మనకెప్పుడు కావాలంటే అప్పుడు ఎప్పుడు మురుకులు తినాలనిపించినా ఇలా హెల్దీగా జొన్నలతో మురుకులు తిందాము. నేను ఇక్కడ 1 కప్పు జొన్న పిండి తీసుకున్నాను. హోల్సమ్ ప్రీ సోక్డ్ జొన్న పిండి, అంటే స్ప్రౌటెడ్ జొన్న పిండి అనమాట. ఇది ప్యాన్లో 1 కప్ వాటర్ పోసుకోవాలి. 1 కప్పు జొన్న పిండికి 1 కప్పు వాటర్ పోసుకోవాలి. దీంట్లో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఈ నీళ్ళని మరగనివ్వాలి. దీంట్లో 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి, మన టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు. 1 టీ స్పూన్ జీలకర్ర, 3 టీ స్పూన్స్ నువ్వులు వేసుకుంటున్నాను. నువ్వులు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది. ఒక్కసారి మిక్స్ చేసుకుని పిండి వేసుకోవాలి. కలుపుకుంటూ పిండిని వేసుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టుకుని పిండి వేసుకోవాలి. బాగా కలుపుకొని మూత పెట్టుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత ఓపెన్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని ఒక ప్లేట్లో వేసుకుందాము. మనం జొన్న రొట్టె చేసినప్పుడు కలుపుకుంటాం కదా, అలాగే బాగా కలుపుకోవాలి. మధ్య మధ్యలో చేతులు వాటర్తో తడుపుకుంటూ కలుపుకోవాలి. కొంచెం గట్టిగా అయిపోయింది అనుకోండి, కొన్ని వాటర్ పోసుకుంటూ కూడా కలుపుకోవచ్చు. ఇదిగోండి, ఇలాగ కొంచెం స్మూత్గా అయ్యే వరకు కలుపుకున్న తర్వాత దీంట్లోంచి కొంచెం పిండి తీసుకుని మనం మురుకులు చేసుకుంటాం కదా, ఆ గొట్టం తీసుకోవాలి. దానికి కొంచెం ఆయిల్ రాసుకోవాలి. పిండి అతుక్కోకుండా ఆయిల్ రాసుకోవాలి. తర్వాత దాంట్లో ఈ పిండిని పెట్టుకుని మూత పెట్టుకోవాలి. ఇప్పుడు వడియాల్లాగా వేసుకుందాము. నేనైతే ఇక్కడ ఎండలో వేసుకుంటున్నాను, ఒక క్లాత్ మీద వేసుకుంటున్నాను. క్లాత్ మీద కానీ ఏదైనా కవర్ మీద కానీ వేసుకోవచ్చు. ఇలా అన్నీ వేసుకుని ఎండబెట్టుకోవాలి. ఎండ లేదనుకోండి, మనం నీడలో కూడా వేసుకోవచ్చు. ఎండాకాలం కదా, నీడలో వేసుకున్నా కూడా ఆరిపోతాయి. ఎండలో అయితే తొందరగా ఆరిపోతాయి. ఇదిగోండి, ఒక 4 అవర్స్ని ఎండలో పెట్టుకున్నాను. 4 అవర్స్లోనే ఆరిపోయాయి. వీటన్నిటిని నేను ఒక ప్లేట్లో వేసుకుంటున్నాను. ప్లేట్లో వేసుకొని ఇంకొక రోజు ఎండబెట్టుకోవాలి. అంటే మొత్తం పచ్చిదనం ఏమీ లేకుండా గలగల్లాడే వరకు ఎండబెట్టుకోవాలి. వీటిలో నేను కారం లాంటివి ఏమీ వెయ్యలేదు. వీటిలో కారం వేసుకొని కూడా చేసుకోవచ్చు. మనం పిండిలో సాల్ట్ వేసుకున్నాం కదా, అప్పుడే కొన్ని చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని కూడా చేసుకోవచ్చు, లేదా పచ్చిమిర్చి వేసుకొని కూడా చేసుకోవచ్చు. ఇదిగోండి, ఇవి కారం వేసినవి, అంటే చిల్లీ ఫ్లేక్స్ వేసినవి. ఇప్పుడు వీటిని ఫ్రై చేసి చూద్దాము. నేను ఇక్కడ హోల్సమ్ వుడ్ ప్రెస్ సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నాను. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత వీటిని ఒక్కొక్కటి వేసుకోవాలి. ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే తడి లేకుండా ఆల్రెడీ ఎండిపోయినాయి కదా, తొందరగా వేగుతాయి. ఆయిల్లో ఎక్కువసేపు ఉంచొద్దు, కలర్ మారిపోతాయి. అప్పటికప్పుడు ఏదైనా స్నాక్ తినాలనిపిస్తే ఇలా చేసి పెట్టండి. పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కూడా పెట్టొచ్చు, పెద్దవాళ్ళు కూడా తినొచ్చు. ఇప్పుడు ఇంకో రకం వడియాలు చూపిస్తాను. పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు, చాలా ఈజీగా చేసుకోవచ్చు. బియ్యం కానీ మైదా కానీ ఏం అవసరం లేదు, మనం బయట కొనాల్సిన అవసరం అసలే లేదు. ఒక్కరోజు కొంచెం కష్టపడి చేసుకుంటే చాలు, సంవత్సరం అంతా తినొచ్చు. అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకునే హెల్దీ స్నాక్స్ అండి ఇవి. నేను 1 కప్పు జొన్న పిండితో చూపిస్తున్నాను, మీరు కావాలనుకుంటే ఎంతైనా చేసుకోవచ్చు. నేను ఇక్కడ హోల్సమ్ ప్రీ సోక్డ్ జొన్న పిండి తీసుకున్నాను, అంటే స్ప్రౌటెడ్ జొన్న పిండి. మీకు కూడా కల్తీ లేని స్ప్రౌటెడ్ జొన్న పిండి కావాలనుకుంటే wholesameindia.comలో ఆర్డర్ పెట్టొచ్చు, లేదా 9459458855 వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయొచ్చు. 4-5 పచ్చిమిర్చి, 2-3 అల్లం ముక్కలు, ఈ రెండింటిని కలిపి మెత్తగా దంచి పెట్టుకోవాలి. ఒక మిక్సింగ్ బౌల్లో 2 కప్పులు వాటర్ పోసుకోవాలి. దాంట్లో 1 కప్పు జొన్న పిండి వేసుకోవాలి. ఈ జొన్న పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. డైరెక్ట్గా వేడి నీళ్ళలో వేస్తే ఉండలు కడుతుంది కదా, అందుకని ఇలా చన్నీళ్ళల్లో కలుపుకొని వేసుకోవాలి.
ఒక ప్యాన్లో 6 కప్స్ వాటర్ పోసుకోవాలి. అంటే 1 కప్పు జొన్న పిండి తీసుకున్నాం కదా, దానికి 6 కప్స్ వాటర్ పోసుకోవాలి. ఈ నీళ్ళని మరగనివ్వాలి. దీంట్లో ఇప్పుడు సాల్ట్ వేసుకుందాము. నేను ఒక 1.5 టీ స్పూన్ వేసుకున్నాను. మనం టేస్ట్ చూసుకొని కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో మనం కలిపి పెట్టుకున్న పిండి పోసుకోవాలి. కలుపుకుంటూ పోసుకోవాలి, ఉండలు కట్టకుండా చూసుకుంటూ పోసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక 10 నిమిషాలు కలుపుకుంటూ ఉడికించుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇంకో 7-8 మినిట్స్ ఉడికించుకోవాలి. అంటే ఇంకా కొంచెం చిక్కబడే వరకు ఉడికించుకోవాలి. ఇదిగో చూడండి, ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఉడికించుకోవాలి. చిక్కబడింది చూసారా, మనకి తెలిసిపోతుంది. దీంట్లో 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 3 to 4 టీ స్పూన్స్ నువ్వులు వేసుకుంటున్నాను. నువ్వులు మన టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు. ఒకసారి బాగా కలుపుకొని పచ్చిమిర్చి పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ వేసుకోవాలి. పచ్చిమిర్చి పేస్ట్ లాస్ట్లోనే వేసుకోవాలి. ముందే వేస్తే పిండి అంతా కలర్ మారిపోతుంది. మీరు కావాలనుకుంటే ఇందులో కారం పొడి కూడా వేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. కొత్తిమీర కానీ మెంతికూర కానీ వేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఎక్కువసేపు వెయిట్ చేయొద్దు, ఎందుకంటే మొత్తం చల్లారే వరకు వెయిట్ చేయొద్దు. కొంచెం వేడిగా ఉన్నప్పుడే వేసుకోవాలి. మొత్తం చల్లారితే గట్టి పడుతుంది, అందుకని వేడి చల్లారక ముందే వేసేసుకోవాలి. నేను ఒక కాటన్ క్లాత్ మీద వేసుకుంటున్నాను. ఈ కాటన్ క్లాత్ని వాటర్తో తడిపి గట్టిగా పిండేసి అప్పుడు దాని మీద వేసుకోవాలి. గరిటెతో వేసుకోవాలి. ఎక్కువ సన్నగా స్ప్రెడ్ చేయొద్దు, కొంచెం లావుగానే వేసుకోవాలి. సన్నగా అయిపోతే ఎండిపోయిన తర్వాత మనకి ఊడి రావడం ప్రాబ్లం అవుతుంది, అందుకని కొంచెం లావుగానే వేసుకోవాలి. క్లాత్ మీదే కాదు, ప్లాస్టిక్ కవర్ మీద కూడా పెట్టుకోవచ్చు, కానీ నాకైతే ప్లాస్టిక్ కవర్ మీద నచ్చదు, అందుకని నేను క్లాత్ మీద వేసుకుంటున్నాను. ఇదిగోండి, నేను 2 days ఎండబెట్టుకున్నాను. 2 days తర్వాత మంచిగా ఆరిపోయి గట్టిపడ్డాయి చూసారా. ఈ వడియాలు కవర్ మీద వేసుకుంటే ఈజీగా వచ్చేస్తాయి, కానీ కవర్ నాకు నచ్చదు, అందుకనే క్లాత్ మీద వేసుకున్నాను. క్లాత్ మీద వేసుకుంటే ఏంటంటే వడియాలకి వెనక వైపు, అంటే ఈ క్లాత్ వెనక వైపు నీళ్లు చల్లి తడపాలి. అలా తడిపితే వడియాలు ఈజీగా వచ్చేస్తాయి. ఒక 5 to 10 seconds తడితే చాలు, ఈజీగా వచ్చేస్తాయి. ఇలా అన్నీ తీసిన తర్వాత ఇంకొక రోజు ఎండబెట్టుకోవాలి. ఇలా క్రిస్పీగా అయ్యే వరకు ఎండబెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని వేయించుకొని చూద్దాము. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత వేసుకోవాలి. వడియాలు కదా, తొందరగా ఫ్రై అవుతాయి. ఎక్కువసేపు ఆయిల్లో ఉంచొద్దు, కలర్ మారిపోతాయి. వీటికి ఎక్కువ ఆయిల్ కూడా పట్టుకోదు. అంతే, చూసారు కదా, 2 రకాల వడియాలు చాలా టేస్టీగా ఉంటాయి. జొన్న పిండితో కదా, మామూలు వడియాల కన్నా హెల్దీ. మనం బయట కొనాల్సిన అవసరం లేనే లేదు, మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. చిన్న పిల్లలే కాదు, పెద్దవాళ్ళు కూడా హ్యాపీగా తినొచ్చు. అంతే, చూసారు కదా ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకున్నాము. ఒక్కరోజు కొంచెం కష్టపడితే 1 year వరకు మనం బయట కొనాల్సిన పని లేకుండా ఇంట్లోనే ఈజీగా తినొచ్చు. జొన్న పిండి గురించి చెప్పాను కదా, ఇంకొకసారి చెప్తున్నాను. జొన్నలని నానబెట్టి మొలకలు వచ్చిన తర్వాత ఆరబెట్టి తయారు చేసిన జొన్న పిండి, అంటే స్ప్రౌటెడ్ జొన్న పిండి, చాలా హెల్దీ. ఏమాత్రం కల్తీ లేని ప్రీ సోకుడ్ జొన్న పిండి కావాలనుకుంటే wholesameindia.comలో ఆర్డర్ పెట్టండి, లేదా 9459458855 వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. జొన్న పిండియే కాదు, హోల్సమ్ ఇండియాలో రాగి పిండి, ఇన్స్టంట్ దోశ ప్రీమిక్స్, ఇడ్లీ మిక్స్, పొంగల్, కిచిడి కూడా హోల్సమ్ ఇండియాలో దొరుకుతాయి. నచ్చిందా? ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.